నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, విడుదల రజని ఇప్పుడు ప్రస్తుతం ఓడిపోయి ఇంట్లో ఉన్నారు. అయితే ఈవిడ తెలుగుదేశంలో జాయిన్ అవుతున్నారు, మళ్ళీ సొంత గూటికి వెళ్తున్నారా అని చెప్పి ఒక ప్రశ్న ఎదురవుతుంది. మీరేమంటారు సార్? అది పాజిబుల్ అయితే పాజిబుల్. వార్తలు నిజమా అబద్ధం మనకు తెలీదు. ఎందుకంటే విడుదల రజని గతంలో సైబరాబాద్ తోటలో చంద్రబాబు నాటిన మొక్కను నేను అని గతంలో చెప్పుకొని తెలుగుదేశంలో చేరింది. అప్పుడు విపరీతంగా జగన్ మీద విమర్శలు చేసింది. దాని తర్వాత వైసీపీ రాగానే అధికారంలోకి ఇటు రాకముందే జంప్ అయింది. ఇటు జంప్ అయి వైసీపీ తరఫున నిలబడింది. చివరికి రెండో టర్మ్లో మంత్రి కూడా అయింది. అయితే ఇప్పుడు మళ్ళీ విడుదల రజని తెలుగుదేశంలో చేరబోతుంది అంటున్నారు. ఎందుకంటే 2024లో ఎన్నికల్లో చిలకలూరిపేటలో ఆమె గెలిచే పరిస్థితి లేదని చెప్పి జగన్ గుంటూరు వెస్ట్ ఇచ్చాడు. గుంటూరు వెస్ట్లో మాధవి మీద దాదాపు ఒక 100,000 ఎంతో తక్కువ 50,000 ఓట్ల మెజారిటీతో ఆమె ఓడిపోయింది. సో దాంతో ఇప్పుడు ఆమెకి ఆస్తులు గొడవలు ఉన్నాయి, కొన్ని కేసులు ఉన్నాయి, రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. రెండోది వీళ్ళు ఏంటంటే కొంతమంది మీద టార్గెట్ చేసి తెలుగుదేశంలో విపరీతంగా ప్రెజర్ చేస్తున్నారు. మామూలుగానే తెలుగుదేశం యొక్క టార్గెట్ ఏంటంటే జగన్ని పొలిటికల్గా భూస్థాపితం చేసేయాలి, కిల్ చేసేయాలి కంప్లీట్గా, వైసీపీని సమూలగా రూట్అవుట్ చేసేయాలి అనేది చంద్రబాబు ముందున్న వ్యూహం. మామూలుగా ఇది ఇంతకు ముందు కూడా నేను ఒక వీడియోలో చెప్పిన, ఇది చంద్రబాబే కాదు ప్రతి పొలిటికల్ పార్టీ ఇవాళ ఇండియాలో అదే చేస్తుంది. ఇక్కడ గతంలో కేసీఆర్ అదే చేశాడు. తనకి 88 మంది సభ్యులు ఉన్నా కూడా ఇక్కడ కాంగ్రెస్ నుంచి, తెలుగుదేశం నుంచి, చివరికి సిపిఐ ఒకళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర నుంచి కూడా లాగేసుకున్నాడు. అంటే ఒకటేమో ఆ సభ్యులని లేదా ఆ నాయకుల్ని పార్టీలో నయాన భయాన చేర్చుకోవడం, వాళ్ళకి ఏదన్నా డబ్బులు ఇవ్వడము, ఇంకొక పదవులు ఇవ్వడము, ఏదో ఇవ్వడం, లేదా వాళ్ళని బెదిరించడం. అందుకని ఫోన్ ట్యాపింగ్స్ కూడా ఉపయోగించుకోవడం. వాళ్ళు ఫోన్ ట్యాపులు చేసి వాళ్ళ ప్రైవేటు వ్యాపారాలు ఏంటి, అవన్నీ వ్యవహారాలు ఏంటి కనుక్కొని దాన్ని డిస్టర్బ్ చేయడం, లేదా ఏమన్నా వీళ్ళు ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉంటే దాన్ని చూపించి మీ మీద ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉంటే జైలుకి పంపిస్తాం, మీరు ఇటు రండి అని. సో దానివల్ల వాళ్ళకి అనివార్యంగా వేరే మార్గం ఉండదు, వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇటు రావాలి. ఈ పని అందరూ చేస్తున్నారు. అప్పుడు కేసీఆర్ చేశాడు, ఇప్పుడు రేవంత్ కూడా అదే పని చేస్తాడు. రేపొద్దున మళ్ళీ కేసీఆర్ వస్తే మళ్ళీ అదే చేస్తాడు. అక్కడ కూడా గతంలో వైసీపీ ఇదే పని చేసింది, ఇప్పుడు తెలుగుదేశం కూడా ఇదే పని చేస్తుంది. అయితే అక్కడ తెలుగుదేశానికి ఏంటంటే చాలా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సెంట్రల్లో వాళ్ళ ప్రభుత్వమే ఉంది, తర్వాత అబ్సల్యూట్ మెజారిటీ ఉంది, తర్వాత ఆయనకి ఎలాగో మీడియా సపోర్ట్ ఉంది. ఏ పని చేసినా మీడియా పాజిటివ్గా లేపమంటే పాజిటివ్గా ఓ అని లేపేస్తారు, నెగిటివ్గా తొక్కేయండి రా అవతల అంటే ఓ అని ఇంకా తొక్కేస్తారు. సో ఇలాగా మీడియా విపరీతంగా ఉంది. చాలా పార్టీ స్ట్రక్చర్లో కూడా విపరీతమైన బలం ఉంది. అందుకని ఎక్కడికక్కడ ప్రతిపక్షాల్లో ఈరోజు కూడా కార్పొరేటర్ జగదీష్ ఇల్లు కూలగొట్టించాడు, బొండవం అని కార్పొరేటర్ జగదీష్ గుండు కొట్టించుకుని అర్ధనగ్నంగా నిరసన తెలియజేశాడు. అంతకంటే ఏం చేయలేరు వాళ్ళు, నిస్సహాయత అక్కడే అర్థమవుతుంది. సో ఆయన దగ్గరుండి ఇల్లు కూలగొట్టించాడు. ఇంకొక ఐరన్ ఏమంటే ఇదే జగదీష్ తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఇదే ఇంటిని ప్రారంభోత్సవం చేసింది ఇదే బొండ ఉమ. అలా ఉంటాయి రాజకీయాలు. సో ఇప్పుడు అలాగే నిన్న ఆయన ఇంకొక ఆయన పేరు జోగి రమేష్ ఇంటి మీద దాడులు జరిగాయి. అంతకుముందు కొడాలి నాని వంశీ మీద దాడులు జరిగాయి. అక్కడ రోజా ఇంటి ముందు మన పవన్ కళ్యాణ్ జెండాలు, పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలు పెట్టి ఇబ్బంది పెట్టారు. ఇలాగ ప్రతి చోట మనకి పొంగనూరులో ఆయన్ని రానివ్వలేదు పెద్దిరెడ్డిని. ఇలాగా మొత్తంగా ఫోర్స్ అనేది స్టార్ట్ చేశారు. వైసీపీ నాయకుల మీద ఒక భయంకరమైన ఫోర్స్ స్టార్ట్ చేశారు. మరోవైపు ఎట్లాగూ వాళ్ళని ఆకర్షించే ఇది కూడా ఉంటుంది, కానీ ఎక్కువ భాగం నాకు తెలిసి ఫోర్సే ఉంటుంది. మీరే మాకు ప్రొటెక్షన్ మనీ ఇవ్వాలని డిమాండ్ చేసిన ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి వాళ్ళని ఆకట్టుకోవాల్సిన అవసరం లేదు. 164 ఉన్నారు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే వైసీపీని నాశనం చేసేయాలి, చంపేసేయాలి వైసీపీని. సో ఎప్పుడైనా కూడా మామూలుగా ఏజ్ ఓల్డ్ టాక్టిక్స్ ఏంటంటే సైన్యాధిపతుల్ని కొనేయడమో, సైన్యాధిపతులను చంపేయడమో చేస్తే సైన్యం కకావికలం అయిపోతుంది. సో సైన్యాధిపతి లాంటి నాయకులు వైసీపీలో ఎవరెవరు ఉన్నారు వివిధ ప్రాంతాల్లో, వాళ్ళందరినీ దెబ్బకొట్టి భయభ్రాంతం చేసి
ఆ, వాళ్ళని అణచివేయడమా, లేకపోతే వాళ్ళని భయభ్రాంతం చేసి ఇటు రమ్మను. కొంతమంది ఏమో తెలుగుదేశంలోకి వస్తే చేర్చుకుంటారు. ఇప్పుడు విడదల రజని మళ్ళీ వస్తే చేర్చుకుంటారు. కానీ కొడాలి నానిని చేర్చుకోరు, వంశీని చేర్చుకోరు, పెద్దిరెడ్డిని చేర్చుకోరు. ఇలాంటి వాళ్ళకి పర్మనెంట్ డోర్ క్లోజెస్. కాబట్టి వాళ్ళని ఏంటంటే వాళ్ళని ఎక్కడ కదలనీయకుండా, ప్రజల్లో తిరగనీయకుండా, ఆర్గనైజ్ చేయనీయకుండా తొక్కేయడం, లేదంటే జైలుల్లో పెట్టి మూసేయడం, ఈ పని తెలుగుదేశం చేస్తుంది. కొంతమందిని ప్రెజర్ పెట్టి, పొగబెట్టి, ఎలుకని తమ వైపు తమ బోన్ పెట్టుంటారు, దాంట్లోకి వచ్చి పడేదా చేసుకుంటారు. అలాగే ఇప్పుడు విడదల రజనీకి కూడా అదే పరిస్థితి. విడదల రజనీకి ఏంటంటే తన ఆస్తులు కాపాడుకోవాలన్నా, జైలుకి పోకుండా ఉండాలన్నా, ఎందుకంటే ఆమె మంత్రిత్వ శాఖలో కుంభకోణాలని వీళ్ళు బయటికి తీస్తారు, కేసులు పెడతారు. రోజా పరిస్థితి అదే. రోజా ఆల్రెడీ ఆడుదాం ఆంధ్రాలో 100 కోట్లు తిండేసిందని స్టార్ట్ చేశారు. ఇంకా ఆమె తిరుమలలో ఆల్రెడీ చాలా అవకతవకలు పాల్పడిందని అక్కడ కిరణ్ రాయలు ఎప్పటి నుంచో చెప్తున్నాడు, జనసేన నాయకుడు. ఇలాగ రకరకాలుగా కేసులు పెట్టి వీళ్ళందరినీ లోపలేసే స్కీము జరుగుతుంది. సో ఇలాంటప్పుడు వాళ్ళకి ఆల్టర్నేటివ్ లేదు. చాలామందికి ఏంటంటే స్కోప్ ఉంటే ఇటు వస్తారు, లేదంటే కనీసం బీజేపీలోకి అని వెళ్తారు. అదే ఇప్పుడు రోజా కూడా బీజేపీలోకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. బీజేపీలోకి వెళ్ళి తమిళనాడు పాలిటిక్స్లోకి వెళ్దాం అనేది కూడా రోజా వన్ ఆఫ్ ద ఆప్షన్స్ అని చెప్తున్నారు. ఆమె అయితే ఇప్పటివరకు ఏం చెప్పలేదు. నేను ప్రజా జీవితంలో కనిపించకపోవడానికి నాకు సర్జరీ జరిగిందని ఒక వీడియో రిలీజ్ చేసింది రోజా. సో ఏదేమైనా విడదల రజని తెలుగుదేశంకి వెళ్ళే అవకాశం ఉంది. మనం చూసాం గతంలో కూడా ఉండవల్లి శ్రీదేవి ఏమైంది, ఒకప్పుడు జగన్ని ఎట్లా పొగిడిందో మనం చూసాం. జగన్ అన్న ప్రాణం ఇస్తా జగనానికి అన్నట్టుగా పొగిడింది. మళ్ళీ ఇప్పుడు అదే జగన్ని బండబూతులు తిడుతూ ఇటువైపు వచ్చింది. సో రేపు అధికారంలో జగన్కి వస్తే మళ్ళీ ఏమి వెళ్ళదని గ్యారంటీ లేదు, వాళ్ళు కూడా చేర్చుకోరని గ్యారంటీ లేదు. ఎవరికి ఇప్పుడు సైద్ధాంతిక పునాదుల మీద నడిచే పొలిటికల్ పార్టీ ఏది లేదు, చెప్పుకోవచ్చు ఏదైనా ఆచరణలో. ఇప్పుడు బీజేపీ సైద్ధాంతిక అంటారు, వాళ్ళకేమీ లేదు, వాళ్ళు ఎవరు వచ్చినా చేర్చుకుంటా ఉన్నారు కదా. అట్లాగే ఏ పార్టీకైనా ఏదో కమ్యూనిస్టులు అక్కడక్కడ ఉన్నారు, వాళ్ళకి ఉనికే లేదు కాబట్టి వాళ్ళని గురించి మాట్లాడి వేస్తూ, మిగతా పార్టీలు అన్ని రాజకీయ పార్టీలకి ఏ పార్టీకి కూడా ఒక ఐడియాలజీ బేస్డ్ పొలిటికల్ పార్టీలు ఏవి లేవు, అధికారం బేస్డ్ పొలిటికల్ పార్టీలే ఉన్నాయి. సో అధికారం కోసం ఏమైనా చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. సో అలాగా ఇప్పుడు విడదల రజని వచ్చి ఇక్కడ చేరుతుందని వినిపించడంలో వాస్తవం ఉంది. ఖచ్చితంగా తెలుగుదేశం వాళ్ళు కానీ చేర్చుకుంటే ఆమె వచ్చి చేరుతుంది. మరి తెలుగుదేశం వాళ్ళు చేర్చుకుంటారు లేదని చూడాలి. నాకు తెలిసి ఇంకొంతకాలం తర్వాత, ఇప్పుడే ఇమీడియట్గా షాప్ ఓపెన్ చేస్తే ఇబ్బంది అని కొద్దిగా వీళ్ళు వెయిట్ చేయిస్తారు. ఇక్కడ కూడా మనం అదే చూసాం, ఇమీడియట్గా రేవంత్ రెడ్డి చేయలేదు, ఎందుకంటే వ్యతిరేకత వస్తుంది, వచ్చి రాకముందు చేర్చుకుంటున్నారని. ఇప్పుడు ఏంటంటే పొగబెట్టే కార్యక్రమం స్టార్ట్ చేసింది తెలుగుదేశం. అక్కడ పొగబెట్టడం, వాళ్ళ మీద ఇండ్లలో రాళ్ళు వేయించడం, అది చేయించడం, ఇల్లు కూలగొట్టి బస్సులు క్లోజ్ అయిపోయినాయి, వాళ్ళ మైన్స్ అంతా క్లోజ్ అయిపోయినాయి. వాళ్ళ ఆర్థికంగా అంటే 100 కోట్ల ఇన్కమ్ జనరేట్ చేసే వ్యాపారాలని ఫస్ట్ దెబ్బ కొట్టేశాడు. ఇది కూడా అగైన్ నేషనల్ వైడ్గా ఉండే మోడల్స్ ఆపరెండిని. మనకి ఇంకా రాయలసీమలో అయితే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, అక్కడ ప్యాక్షనిజంలో ఇదొక పెద్ద టాక్టిక్స్ అనమాట. అంటే చెట్లు కొట్టేస్తూ ఉంటారు. అనంతపురం జిల్లాలో చూస్తే నాకు తెలిసి లాంగ్ బ్యాక్ పరిటాల రవి కూడా 5,000 చెట్లు నక్సలైట్లు అప్పట్లో కొట్టేశారు. అంటే వాళ్ళని బెదిరించాలంటే, వాళ్ళని లొంగ తీసుకోవాలంటే వాళ్ళ ఆర్థిక వనరులను దెబ్బతీస్తారనమాట. ఆ స్ట్రాటజీ జగన్ బ్రహ్మాండంగా ఫాలో అయ్యాడు. ఇప్పుడు చంద్రబాబు, ఆయనకి జగన్ వాళ్ళ తాత కదా చంద్రబాబు, ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నాడు, ఆయనకి ఇట్లాంటివి బ్రహ్మాండంగా తెలుసు. సో ఆయన కూడా ఇప్పుడు ఇదే పనిలో దిగాడు, తెలుగుదేశం కూడా ఇదే పనిలో దిగింది. దీన్ని లోకేష్ ఆధ్వర్యంలో టీం ఒకటి పనిచేస్తుంది. సో వాళ్ళు ఎక్కడెక్కడ ఏ పద్ధతుల్లో ఎవరో నేమ్ చేయాలనే దానికంతా డివైడ్ చేసుకున్నారు. లీగల్గా ఏ డిపార్ట్మెంట్లో ఎట్లా ముందుకెళ్ళాలి. ఇప్పుడు చూస్తే ప్రతి డిపార్ట్మెంట్లో కుంభకోణాలని బయటికి తీయడం మొదలుపెట్టారు. సో అంటే వాళ్ళకి ఊపిరి తీసుకోవడానికి కూడా ఇంక టైం ఉండదు. ఎవరికి ప్రజల్లో పని చేయలేరు, ఈ కేసులతో తిరగాలి, జైలుకి వెళ్ళాలి, బెయిల్ తీసుకోవాలి, కేసుల చుట్టూ తిరగాలి, కోర్టులకి వాయిదాలకు వెళ్ళాలి. కాబట్టి మీరు 11 ఉన్నా కూడా మళ్ళీ రావచ్చు అనేది ఇచ్చాడు. థియరాటికల్గా అది కరెక్టే, కానీ ప్రాక్టికల్గా అన్నిసార్లు అలా ఉండదు. ఎందుకంటే అప్పటి జయలలిత, కరుణానిధికి ఎనిమిగా ఉన్న జయలలిత వేరు, జయలలితకి ఎనిమిగా ఉన్న కరుణానిధి వేరు, ఇప్పుడు జగన్కి వ్యతిరేకంగా ఉండే చంద్రబాబు వేరు. కాబట్టి ఇది అంత ఈజీ కాదు. మరి దీన్ని ఎలా ఫేస్ చేసి, ఎలా సర్వైవ్ అయ్యి, ఎలా మళ్ళీ